హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు వీళ్ళు వీటితోటి కోడి పందాలాగా పందాలు వేస్తుర్రు. చూడండి ఇటు చెట్లు, వీటిని ఏమంటారో నాకైతే తెలియదు ఈ చెట్టు పేరు ఇప్పుడు. బట్ మేము చిన్నగా ఉన్నప్పుడైతే వీటితో ఈ పువ్వుని మనం మొగ్గని తీస్తే మనకి ఇందులో ఇట్లా పుప్పొడి రేణువులు వెళ్తాయి, ఫ్లవర్ లా ఉంటాయి. వీటితోటి మనం ఏంటంటే కోడి పందాలాగా ఆడేది అనమాట. ఇప్పుడు మా పిల్లలు ఆడుతారు చూడండి. ఇక్కడ ఎవరికైనా మీకు ఈ చెట్టు పేరు తెలిసి ఈ ఆట పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అను చిన్న హాయ్ బుజ్జులు చూపించుతాను నీది అగా దూరం పెట్టా. ఓకే ఆడుతారు చూడండి. ఇక అలా సెల్ కూడా కింద పడిపోయింది. ఈ విధంగా అయితే ఆడతారు. మనం ఇచ్చిన ఉన్నప్పుడు అయితే అసలు ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి చెట్ల చుట్టూ తిరిగి ఎక్కడుంటే ఎరుకున్న కాయలు ఎరుకుని వచ్చి ఆడుకునేది. ఇప్పటి తరం పిల్లలకి టీవీ, కంప్యూటర్లు, వీడియో గేమ్లు, ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియాతోనే సరిపోతుంది. అందుకే మా పిల్లలకి ఈ గేమ్ని పరిచయం చేశాను ఈరోజు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉంది బుజ్జులు గేమ్ ఆట? చెట్లు ఎట్టుందమ్మా? రోజు ఆడుకుంటారా ఈ పూలతోటి? తెస్తా. మీరు కూడా ఈ ఆట ఆడినట్టయితే ఈ ఆటకి ఏమంటారు, ఈ చెట్టుని ఈ పూలని ఏమంటారు కామెంట్స్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. ఈ తీయాలంటే పెద్ద కాయలు అక్కడ తీసుకోరండిగా. ఇది తీయాలంటే కొంచెం పువ్వు మొగ్గ, ఇది పువ్వు పుయ్యకుండా పువ్వుకి రెడీగా ఉన్న కాయలు తీసుకోవాలి. పిందెలు తీసుకుంటే కుదరదు. ఒక అక్క కాడు ఉంది చూడు పెద్ద కాయ, అట్లాంటివి తీసుకోవాలి. కాయ గాడక ఇప్పుడు ఇద్దరు ఆడుతారు చూడండి. ఇక ఈసారి రౌండ్కి ఇద్దరు మళ్ళీ ఒకసారి పోటీ చేస్తారు. చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారో. సరే ఇంట్రెస్ట్ మళ్ళీ ఈసారి మా అక్కడే పోయింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. బుజ్జులు ఎలా ఉంది నాన్న ఆట? మళ్ళీ అక్కడే పోయింది. అట్లా అంటే తెగుతుందమ్మా, కింద మొగ్గ రెమ్మలు ఇరిచి పట్టుకోవాలి. ఈసారి మా అక్క తెలివిగా ఆడుతుంది, పక్క మా అక్క గెలుస్తుంది ఈసారి, అందులో ఎలాంటి డౌట్ లేదు. చూద్దాం, ఎందుకంటే అక్క ఈసారి చాలా తెలివిగా ఆడుతుంది. పక్క మా బుజ్జులుగా అందే పోతుంది. అన్నట్టే మా బుజ్జులు పోయింది. ఎందుకు మా అక్కది గెలిచిందంటే తలకాయకి దగ్గర పట్టుకుంది. యాక్చువల్ అయితే కొస్తకు పట్టుకోవాలి, తలకాయకి దగ్గర పట్టుకుని స్టెప్గా గట్టిగా లాగింది అక్క.